నువ్వు సురక్షితంగా ఉండాలంటే ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలున్నాయి. ఏంటమ్మా అవి? మొదటిది, నువ్వు ఒంటరిగా బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ ఖాళీగా ఉన్న ప్రదేశాల్లోకి వెళ్ళొద్దు. జనం ఉండి కెమెరాస్ ఉన్న పెద్ద రోడ్స్ లోనే నడువు. రెండవది, ఎవరైనా పెద్దవాళ్లు నీ సహాయం అడిగితే వెంటనే నో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపో. నార్మలీ పెద్దవాళ్లు పిల్లల్ని హెల్ప్ అడగరు. మూడవది, ఎవరైనా స్ట్రేంజర్ ఏదైనా ఇస్తే దాన్ని తీసుకోవద్దు, తాకొద్దు, తినొద్దు, దాని వాసన కూడా చూడొద్దు. నాలుగవది, మన ఫ్యామిలీ గురించి పర్సనల్ డీటెయిల్స్ ఎవరికీ చెప్పొద్దు. లైక్ మన అడ్రస్, అమ్మా నాన్న చేసే పని, ఇంట్లో ఎంతమంది ఉంటారు, లేదా నువ్వు ఒంటరిగా ఉన్నావా లేదా అనే విషయాలు ఎవరికీ చెప్పకు. ఐదవది, ఎవరైనా ఏమైనా చేసి ఇది మీ పేరెంట్స్ కి చెప్పొద్దు అంటే అది వెరీ సీరియస్ వార్నింగ్. వెంటనే నాకు లేదా నాన్నకి చెప్పాలి. సరే అమ్మా, నేను ఇవన్నీ గుర్తుంచుకుంటాను. వెరీ గుడ్. ఇతరులపై మర్యాదగా ఉండటం కంటే కూడా నీ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా తప్పుగా కనిపిస్తే నీ మనసు చెప్పేది నమ్ము. ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే చెప్పు. మాట్లాడడానికి అస్సలు భయపడొద్దు. ఓకే అమ్మా. ఈ ప్రపంచం చాలా అందమైనదే, కాని ప్రతిసారి సురక్షితంగా ఉండదు. ఒక చిన్న తప్పు మీ జీవితాన్నే మార్చేయచ్చు, కాని ఒక మంచి అలవాటు మిమ్మల్ని